यतोऽन्वयादितरतश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् जय गोविंद। చతుర్ముఖ బ్రహ్మ తాను నీటిని అనేక సార్లు
త్రాగివేసిన మళ్ళీ నీరు వచ్చి భూమి అంతా కూడాను దాంట్లో మునిగిపోతుంది, ఏం చేయాలి అనే ఆలోచనలో పడ్డాడు. అలా ఆలోచిస్తూ ఉండగానే ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ పరమాత్మ ఆయన యొక్క నాసిక రంధ్రంలో నుంచి బయటకు వచ్చాడు అని పొద్దున చెప్పుకున్నాం. అయితే ఆ పరమాత్మ వచ్చే ముందు అసలు ఆ అవతారం ఎత్తడానికి ముందు కారణం ఏమిటి అనేటువంటిది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దానికోసంగా ముందు ఒకసారి వైకుంఠానికి వెళదాం. ఆ వైకుంఠ ధామం, అక్కడ ఆది మధ్యాంతరహితుడైనటువంటి పరాత్పరుడు నారాయణుడు నివాసం ఉంటారు. దానికి వైకుంఠం అనే పేరు. అక్కడ నివసించేటువంటి వారందరూ కూడా నిష్కాములై ఉంటారు. ఏ విధమైనటువంటి కోరికలు వాళ్ళకి ఉండవు. ఒక్క నారాయణుని కీర్తించడం, వారిని సేవించడం మాత్రమే వాళ్ళకి తెలిసి ఉంటుంది. శుద్ధ సత్వమైనటువంటి శరీరంతో ధర్మస్వరూపుడైనటువంటి నారాయణుడు అక్కడ భక్తులందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. యత్ర నైశ్రేయసం నామ వనం కామధుగైర్ద్రుమైః సర్వర్తు శ్రీభిర్విభ్రాజత కైవల్యమేమ మూర్తిమత్ అంటున్నారు. ఎక్కడైతే మూర్తిభవించినటువంటి శుద్ధమైనటువంటి భక్తి సుఖస్వరూపంలో ఉంటుందో అది వైకుంఠధామం. అక్కడ నిశ్రేయసం అనేటువంటి ఒక వనం ఉన్నదిట. ఆ వనంలో సకల ఋతువుల్లోనూ మనకు వచ్చేటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో శాఖలతో సహా అన్ని సర్వ అభీష్టాలని తీర్చగలిగేటువంటి అన్ని వృక్షాలు చక్కగా ఫలిస్తాయి, పుష్పిస్తాయిట ఒకేసారి. ఆ వృక్షాలు అక్కడ ఉండేటువంటి అందరికీ సర్వ అభీష్టాలు కూడాను తీర్చుతాయిట. అలాంటి వృక్షాలతో శోభిల్లుతుంటారు. అక్కడికి అనేక మంది గంధర్వులు కూడా వచ్చి విమానాల మీద తమ యొక్క ప్రియురాణులతో అక్కడ భగవద్గీత కథని గానం చేస్తూ ఉంటారట గంధర్వులు. అక్కడ ఒక సరోవరం ఉన్నది పెద్దది. ఆ సరోవరం పక్కన దానికి ఒక మాధవీ లత దానికి చుట్టుకొని ఉంటుందట. అద్భుతమైనటువంటి వాసనలతో అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటుందిట. కానీ అక్కడ ఉండేటువంటి ఆ భక్తజనులైనటువంటి ముక్త పురుషులైనటువంటి వారందరూ కూడా వారి యొక్క మనస్సుకి అది ఆహ్లాదం కలిగిస్తున్నట్లుగా ఉన్నా దాని మీద మనస్సు పెట్టేవారు కాదట. వాళ్ళందరూ కూడాను విష్ణు గాథల మీదనే, నారాయణుడి యొక్క కథల మీదనే వారికి మనస్సు ఉంటుందిట. ఆ వనంలో ఉండేటువంటి తుమ్మెదలు నారాయణుడి యొక్క అద్భుతమైనటువంటి గాథల్ని జూంకారంతో గానం చేస్తూ తిరుగుతూ ఉంటాయిట. అలా తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పావురాలు, కోకిలలు మొదలైనటువంటి అనేకమైనటువంటి పక్షులన్నీ కూడాను అరవకుండా, అల్లరి చేయకుండా ఆ తుమ్మెదలు గానం చేస్తుండేటువంటి విష్ణు గాథల్ని ఆలకించి తలలోపుతూ ఉంటాయిట. అబ్బా, ఆ విష్ణువు నారాయణుడికి తులసి అంటే చాలా ప్రీతి. అక్కడ చాలా రకాలైనటువంటి పుష్పజాతులు ఉన్నాయి. ఆ వనంలో మందారాలు ఉన్నాయి, మల్లెలు ఉన్నాయి, సంపెంగలు ఉన్నాయి. ఎన్ని రకాలైనటువంటి పరిమళించేటువంటి పుష్పాలు ఉన్నా కూడా అన్నిటికన్నా కూడా పై స్థానం తులసీదేవికి ఉందిట. తులసి ఎంత పుణ్యం చేసుకుందో కదా అని అనుకుంటాయట అక్కడ ఉండేటువంటి ఆ వృక్షాలన్నీ. కారణం నిరంతరం ఆయన యొక్క పాదార విందాల యందు నివసించేటువంటి భాగ్యం తులసికి ఉన్నది. లక్ష్మీదేవి చాలా గొప్ప సౌందర్యవతి, కానీ ఆమె చంచలమైన స్వభావం కలిగింది. ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండదు. ఎవరి దగ్గర కూడా స్థిరంగా ఉండనటువంటి ఆ లక్ష్మీదేవి విష్ణు మందిరంలో మాత్రం తన స్వభావాన్ని విడిచిపెట్టి స్థిరంగా ఉంటుందిట. అలాంటి వైకుంఠ ధామం అంటారు.
ఆ వైకుంఠధామానికి ఒకసారి సనక సనందాదులైనటువంటి మహర్షులు వైకుంఠంలో నారాయణుని సేవించాలని వైకుంఠానికి చేరారు. భగవంతుణ్ణి దర్శించాలనేటువంటి ఆతృత అభిలాషతోటి వాళ్ళు అలా నడుచుకుంటూ 6 ద్వారాలు దాటారు. 6 ద్వారాలు ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా నిస్సంకోచంగా దాటుతున్నటువంటి వాళ్ళు 7వ ద్వారం దగ్గరికి చేరారు. ఆ 7వ ద్వారం దగ్గరికి చేరగానే ఆ ద్వారానికి అటు ఇటు 2 సాక్షాత్తు విష్ణు స్వరూపుల్లాగానే శంఖచక్ర గదా పద్మాలతో కనిపించారు. సరే, అలా ఉన్నప్పటికీ కూడా సనకాదులు వాళ్ళని లక్ష్య పెట్టకుండా లోపలికి చాలా స్వతంత్రంగా ఆ 7వ ద్వారాన్ని కూడా దాటే ప్రయత్నం చేశారు. అలా దాటబోతూ ఉంటే వీళ్ళిద్దరూ కూడాను వాళ్ళని చూసి పెద్దగా నవ్వేసి ఏయ్ అన్నారు. ఒక్కసారి వీళ్ళు ఆగిపోయారు. ఒక బెత్తం తీసి ఆ బెత్తాన్ని చూపించారు. మీరు లోపలికి వెళతారా, పోండి బయటికి అన్నాడు. వీళ్ళెవరండి? మహానుభావులైనటువంటి ఋషులు. వాళ్ళని ఇలా అన్నారు అనేటప్పటికీ ఆశ్చర్యం వీళ్ళకి. బెత్తంతో బెదిరించారు. ఎందుకని అలా బెదిరించారు అంటే, ఈ సనక సనందాది ఋషులు అసలు అందరికన్నా మొట్టమొదటివారు, సృష్టిలోనే మొట్టమొదటివారు. కానీ వారు అవతరించిన తర్వాత వారు పిల్లల్లాగానే ఉన్నారు. అప్పటి నుంచి అలాగే ఉన్నారు, అదే రూపంలో ఉన్నారు. ఎలాగైతే చిన్న పిల్లలు వస్త్రాలు లేకుండా తిరుగుతారో అలాగే వస్త్రాలు లేకుండా పిల్లల్లాగానే తిరుగుతూ ఉన్నట్ట వీళ్ళందరూ. అలా అందువల్ల బాలకుల్లాగా సంకోచం లేకుండా అలా వెళ్ళిపోతున్నారు అని వీళ్ళు అభిమానించారు. అని బెత్తం చూపించారు. కానీ సనకాదులు మహర్షులు వాళ్ళు సర్వత్రా సమదర్శనం కలిగినటువంటి వారు, అంతటా కూడా సమంగా చూసేటువంటి వారు. వాళ్ళకి ఇంత మటుకు కూడా ఎప్పుడూ ఇలాంటి ఆటంకం ఎక్కడా ఏర్పడలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడాను ఎవ్వరూ వారిని ఆటంకపరిచినటువంటి స్థితి లేదు. ఎంతో గౌరవించదగినటువంటి ఆ మహాపురుషులకి గొప్ప అవమానం కలిగింది. వైకుంఠధామంలో ద్వారపాలకులు భగవద్ దర్శనానికి ఆటంకం కలిగించారనేటువంటి దాంతో వీళ్ళకి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. కోపం ఒక్కసారి పెళ్ళుబికేటప్పటికే నేత్రాలు ఎర్రబడ్డాయి. వెంటనే వాళ్ళని శపించారు, గర్జించారు. వాళ్ళు ఒక్కసారి ఏమనుకుంటున్నారు మీరు? భగవంతుడికి ఎంతో అద్భుతంగా కైంకర్యం చేసేటువంటి వాళ్ళు ఈ లోకాన్ని సాధిస్తారు. ఎంతో గొప్ప కైంకర్యం చేస్తే తప్ప సాధించినటువంటి ఈ లోకంలో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ సమదర్శనులు అని పేరు పొంది ఉంటారు. మీరు అలా కాకుండా విషమవర్తనులై ఉన్నారు. మీ దగ్గర సమదర్శనం లేదు. ఒక కపటి అయినటువంటి వ్యక్తికి లోకంలో ఉండేటువంటి అందరిలోనూ కపటమే కనిపించినట్లుగా ఈ లోకంలో ప్రశాంతంగా ఉండేటువంటి పురుషుడైన పరమాత్మ నారాయణుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి హాని ఎవరో కలిగిస్తారు అని మీరు తలంచడం ఆశ్చర్యంగా ఉంది. మీలో దోషం ఉండడం వల్ల ఇతరులు ఎవరో హాని కలిగిస్తారు అని దోషంగా భావించడం విచిత్రంగా ఉంది ఈ లోకంలో అన్నాడు. అందువల్ల దేవ వేషాన్ని వేసుకొని ఉన్నారు తప్ప మీరు యథార్థంగా సమదర్శనం మీ దగ్గర లేదు అన్నాడు. అందువల్ల వెంటనే మీరు ఈ లోకాన్ని వదిలేసి కామ క్రోధాదులకి నిలయంగా ఉండేటువంటిది, అలాగే దోషాలు పాప రూపులు ఉండేటువంటి లోకం ఏదైతే ఉందో ఆ నీచ లోకానికి మీరు వెళ్ళి అక్కడ జన్మించుగాక అని శపించారు. ఆ శాపాన్ని వినేటప్పటికీ వీళ్ళు గడగడ వణికిపోయారు. మహాప్రభు మీరేదో పిల్లలు అనుకున్నాం, ఇలా పొరపాటు పడ్డాం, అయ్యోయ్యో అని వెంటనే కాళ్ళ మీద పడ్డారు. పడి వాళ్ళు ఒక మాట అడిగారు. సరే, మీరు మాకు శాపం ఇచ్చారు, పొందుతాం, కానీ నువ్వు ఏ జన్మనైనా ఇవ్వవయ్యా, కానీ మాకు ఆ హరి నారాయణుడి యొక్క పాదార విందాల యందు
పరిపూర్ణమైనటువంటి భక్తితో దాన్ని విస్మరించకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు అని అడిగారు. ఇది గొడవ ఇలా జరుగుతూ ఉండగా సంభాషణ, నారాయణుడు సాధుజనులంటే మహాప్రీతి కనుక మహానుభావులైనటువంటి సనక సనందాదులు ఇక్కడికి వచ్చారు అని తెలిసి వెంటనే పాదచారి అయి లోపల నుంచి వచ్చారట. లక్ష్మీదేవితో సహా పాదచారి అయి వచ్చారట. ద్వారం దగ్గరికి ఆయన వచ్చేటప్పటికీ ఒక్కసారి పరమానంద భరితులైపోయారు వీళ్ళు. ఎవరు? సనక సనందాది ఋషులు. వెంటనే భగవంతుడి యొక్క దర్శనం మా యొక్క తపఫలం అని భావించారు వాళ్ళు. వెంటనే వాళ్ళు ఆనందంతో పరమానంద భరితులైపోయి సాష్టాంగపడిపోయారు, నమస్కారాలు చేస్తున్నారు. మాటి మాటికి ఆ విష్ణువు యొక్క పాద పద్మాలయందు ఉండేటువంటి ఆ పరాగం ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకొని, ఆ తులసి దళాలని తీసుకొని పరిమళం చూస్తున్నారు. ఆ పాదధూళిని శిరస్సును పెట్టుకుంటున్నారు. పరమానంద భరితులైపోయి వారి యొక్క దేహాలన్నీ కూడాను పులకరించిపోయాయి. మనసారా ఆ పాదపద్మాల్ని ధ్యానం చేస్తూ పరమాత్మని స్తోత్రం చేశారు వాళ్ళు. అద్భుతమైనటువంటి స్తోత్రం చేస్తే ఆ స్తోత్రానికి సంతోషించారు నారాయణుడు. మునులారా, నిజంగా మీకు జరిగినటువంటి ఈ అపచారానికి నేను చాలా చింతిస్తున్నాను. వీరిద్దరూ జయ విజయులని పేరు కలిగిన వారు, నా ద్వారపాలకులు. నా అభిప్రాయాన్ని పరిపూర్ణంగా తెలుసుకోలేక వీళ్ళు మిమ్మల్ని అవమానపరిచారు. అందువల్ల మీరు కూడా వాళ్ళకి తగిన రీతిలోనే సమాధానం ఇచ్చారు. వారు చేసినటువంటి అపరాధం వారిదని నేను భావించట్లేదు, నాదనే భావిస్తున్నాను. ఎందుకంటే సేవకుడు చేసేటువంటి దోషం యజమానిదే కదా అన్నాడు. కుష్టు వ్యాధి వస్తుంది, ఇది ఏం చేస్తుంది? చర్మాన్నంతటినీ పాడు చేస్తుంది. అలాగే సేవకుడి యొక్క ఈ అపరాధం అది ప్రభువుని కూడా నాశనం చేస్తుంది. కనుక మీలాంటి మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే నా పాదల్లో ఉండేటువంటి రజానికి పవిత్రత వచ్చింది అని నేను ఎప్పుడు భావిస్తుంటాను. అందుకనే ఈ పవిత్రమైనటువంటి ఈ పాదపద్మాలు కలిగినటువంటి వాళ్ళని అవ్వడం వల్లనే లక్ష్మీదేవి కూడా నన్ను వదలకుండా వెళ్ళిపోతుందయ్యా, దీనికి కారణం మీరే కదా మహానుభావులు అని అన్నారు. కాబట్టి మహానుభావులైనటువంటి మీకు జరిగినటువంటి, మునులకి జరిగినటువంటి ఏ అపరాధాన్ని కూడా నేను క్షమించను. నా దగ్గర ఉన్నటువంటి ఒక విధానం అది. వాళ్ళు ఏదైనా చేస్తే, ఆ సాధువు అయినటువంటి వాళ్ళు ఏదైనా ఒక అపరాధం చేస్తే దాన్ని మాత్రం నేను సహిస్తాను. దిక్కులేనటువంటి వాళ్ళు కానీ, గోవులు కానీ, బ్రాహ్మణులు కానీ నాకు చాలా ప్రాణం. వాళ్ళని ఎవ్వరు బాధించినా కూడా వాళ్ళని యమధర్మరాజు ఉన్నాడే, అతని యొక్క సర్పాలు, రాబందులు వాళ్ళని పీక్కు తింటాయి. వీళ్ళు నా అభిప్రాయాన్ని తెలుసుకోలేక ప్రవర్తించినందువల్ల వీళ్ళకి విధించినటువంటి దండనే తప్పనిసరిగా అనుభవిస్తారు. నువ్వు ఇచ్చినట్లుగానే వాళ్ళు భూలోకంలో పుడతారు. కానీ వాళ్ళు తిరిగి శీఘ్రంగా, చాలా తొందరగా మళ్ళీ నా దగ్గరకు వచ్చేలాగా అనుగ్రహించండి స్వామి అన్నారట. స్వామి ఎవరు? నారాయణుడు అన్నారు. వీరి యొక్క ప్రవాసం, అక్కడ నివసించడం దీర్ఘకాలం ఉండకుండా అనుగ్రహించండి అన్నారు. అంత క్రోధంతో, కోపంతో ఉన్నటువంటి సనకాదులు కూడా సాక్షాత్తు పరమాత్మ అన్నటువంటి అమృతతుల్యమైనటువంటి ఈ మాటలు, అంతటి వాడు ఇలా వినయంగా మాట్లాడడం, వీటన్నిటి చేత ఒకసారి సిగ్గుపడ్డారు బాబు. సిగ్గుపడి వెంటనే పులకితులైపోయి ఆయన మళ్ళీ ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ అన్నట్ట, ఓ భగవంతుడా, నువ్వు సర్వేశ్వరుడు అయ్యా, అలాంటి నువ్వు మమ్మల్ని అనుగ్రహించమని అడగడం ఏమిటి అన్నాడు. సాక్షాత్ నీ అభిప్రాయం మాకు అర్థమైంది, నీ యొక్క తప్పనిసరిగా నీకుండేటువంటి ఆ సాధుజన ప్రియత్వం అనేటువంటిది మాకు అర్థమైంది. కానీ నువ్వు సాక్షాత్తు సర్వేశ్వరుడు, చతుర్ముఖ బ్రహ్మ, శివుడు ఇద్దరు కూడా నిన్ను పూజిస్తారు.
ఈ జగత్తంతా కూడా నీ పాద పద్మాల దగ్గర పడి ఉండేటువంటిది. అలాంటి ఆరాధ్యుడమైనటువంటి నువ్వు మమ్మల్ని ఆరాధ్యులు అంటున్నావా? ఎంత ఆశ్చర్యం అన్నాడు. సనాతనమైనటువంటి ధర్మాన్ని సృష్టించింది నువ్వే కదా, ప్రతి యుగాల్లో కూడాను అవతరిస్తావని విన్నాం మేము. అలాంటి నువ్వు నిన్ను తలుచుకోవడం చేత మృత్యురూపమైనటువంటి సంసారాన్ని కూడా లోకంలో అందరూ దాటుతారని విన్నాను. అలాంటి నిన్ను ఎవరు అనుగ్రహించగలరయ్యా? ప్రభు, తపస్సు, శౌచం, దయ, దానం అనేటువంటి ఈ ధర్మం 4 పాదాలతో సకల చరాచరమైనటువంటి ఈ ప్రపంచాన్ని నువ్వు రక్షిస్తున్నావు. ధర్మ విరుద్ధమైనటువంటిది మా రజోగుణం. నువ్వు మమ్మల్ని అడగటం కాదు, మేమే నిన్ను అడగాలి క్షమించమని. ఎందుకు? మా దగ్గర రజోగుణం, తమోగుణం ఉన్నాయి. అందుకనే కదా మేము ఆ కోపం తెచ్చుకొని అరిచాం, అతన్ని శపించగలిగాం. ఇంత కోపం తెచ్చుకొని నీకు సంబంధించినటువంటి సేవకుల్ని మేము శపించినా కూడా నువ్వు కోపం కూడా లేకుండా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని నువ్వు ప్రార్థిస్తున్నావు అంటే మహానుభావ ఎంత వడివయ్యా అన్నారు. సర్వేశ్వర, నువ్వు అనుకుంటున్నావు కానీ మేము నిన్ను ప్రార్థిస్తున్నాం. ఈ జయ విజయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా నువ్వు దండన వేయాలనుకుంటే అలా దండించు. లేదు, వాళ్ళకి అసలు దండనే వేయాలని నీకు లేదు, వాళ్ళకి మన్నించాలనుకున్నావు, నీ ఇష్టం. మాకు మాత్రం అభ్యంతరం ఏమి లేదు. మేము శపించిన శాపాన్ని కూడా నువ్వు నిర్వీర్యం చేసేయచ్చు అని అన్నారు. నిరపరాధులైనటువంటి వీళ్ళని శపించినందుకు మాకు దండన విధించవయ్యా, సంతోషంతో అనుభవిస్తామన్నారు. వాళ్ళ మాటలు విన్నటువంటి నారాయణుడు, మునులారా, ఈ జయ విజయులు తప్పనిసరిగా మీ దండనకి పాత్రలు అవుతారు. వీళ్ళు రాక్షసులై జన్మిస్తారు. విపరీతమైనటువంటి క్రోధంతో వీరి యొక్క హృదయం ఎప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటుంది. క్రోధంతో, శత్రు రూపంతో నిరంతరం నన్నే స్మరిస్తారు. అలా స్మరించడం వల్ల త్వరగా నా దగ్గరికి మళ్ళీ తిరిగి రాగలుగుతారు అన్నారు. ఇదే నిర్ణయం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అన్నారు. అప్పుడు సనకాదులు చాలా సంతోషం చేసి ఆయనకి ప్రదక్షిణలు చేసి సెలవు తీసుకొని అక్కడి నుంచి భగవంతుడిని కీర్తిస్తూ వెళ్ళిపోయారు. అప్పుడు భగవంతుడు అన్నాడు కదా, నాయనా జయ విజయులారా, మీరేం బెంగపడకండి. మీరు ఈ మునులు శపించినట్లుగానే మీరు భూలోకానికి వెళ్ళిపోండి. మీరు నా మీద కక్షతోటి అంటే శత్రుత్వంతో నన్ను పొందే ప్రయత్నం చేయడంలో మునుల యొక్క తేజస్సు పెరుగుతుంది. కనుక నా మీద కోపంతో, క్రోధంతో మీలో ఏకాగ్రత ఏర్పడుతుంది. అందువల్ల బ్రాహ్మణుల్ని అవమానపరిచేటువంటి పాపం మీకు పోతుంది, దాని నుంచి విముక్తులైపోతారు. కనుక వెళ్ళి అవతరించండి అన్నారు. చిత్రం చూడండి. అందుకే భాగవతంలో చెప్తారు, ఇది మన దశమస్కందంలో, ఎవరైనా ఎలా అయినా పరమాత్మను పొందొచ్చు. శత్రుత్వంతో అయినా పొందొచ్చు, మిత్రుడిగా అయినా పొందొచ్చు, ఒక ప్రేమికుడిగా అయినా పొందొచ్చు, లేదా ఒక తండ్రి, తల్లి ఇట్లాంటి భావాల ద్వారా పొందొచ్చు. ఏ రూపంగా అయినా సరే పొందవచ్చు. కానీ కావాల్సిందేమిటి? మనస్సుకి ఆయన యందు ఏకాగ్రమైనటువంటి ధ్యానం కుదరాలి. చూడండి, అటు ఇటు కాని వాళ్ళం మనం. పూర్తిగా భక్తితోనూ పరమాత్మని పొందలేము, పోనీ పూర్తిగా భగవంతుడికి శత్రువై మనం పొందలేము. అటు అది కాలం, ఇటు ఇది కాలం, కనుకనే ఇంకా ఇక్కడే ఉన్నాం మనం. అలా అన్నమాట. ఏదైనా కావాల్సింది పీక్, ఆ స్టేజ్కి వెళ్ళాలి. సరే, అప్పుడు వెంటనే జయ విజయులు ఇద్దరు కూడాను వైకుంఠం నుంచి భూలోకంలోకి పడిపోయారు. దేవతలందరూ కూడా హాహాకారాలు చేశారు. అయితే ఈ జయ విజయులకి ఎందుకంటే ఈ శాపం ఇక్కడ రావాల్సి వచ్చింది? కారణం అంటే ఇది లక్ష్మీదేవి సంకల్పించింది, నారాయణుడు కూడా సంకల్పించిందే. లక్ష్మీదేవి ఎందుకు సంకల్పించింది అని అంటే, ఒకసారి లక్ష్మీదేవి పరమాత్మ యోగ నిద్రలో ఉండగా
అక్కడి నుంచి లోపల నుంచి బయటికి వచ్చిందట. బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళుతున్నప్పుడు వీళ్ళు అడ్డగించారు. అలా అడ్డగించేటప్పటికి వెంటనే వీళ్ళకి మునుల చేత శాపం ఉంటుంది అనుకున్నది. అది నారాయణుడి యొక్క సంకల్పమే. సరే, ఎందుకు వీళ్ళకి శాపం ఎందుకు? భగవంతుడు అవతరించడానికి ఒక కారణం. జగద్రక్షణ కోసంగా, జగత్తులో ఉండేటువంటి జీవకోటిని అనేక మందిని విముక్తి చేయించడం కోసంగా ఎవరో ఒకరిని కారణం చేయాలి. ఎవరిని కారణం చేయాలి? తన దగ్గరున్న తన పరివారాన్నే కారణం చేసుకోవాలి. అలా పరివారాన్ని కారణం చేసి తాను వచ్చారు, తన పరివారం వచ్చారు, తన స్వయంగా తన యొక్క ధర్మపత్ని అయినటువంటి లక్ష్మీ అమ్మవారు వచ్చారు. అందరూ వస్తారు. అలా వచ్చి మనందరినీ ఉద్ధరించి తీసుకుని వెళుతూ ఉంటారు వారికి. సరే, ఇలా భూలోకంలో పడ్డారు. ఎక్కడ పడ్డారు వాళ్ళు, ఎలా జన్మించారు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, దక్ష ప్రజాపతి ఉన్నాడు. ఆ దక్ష ప్రజాపతికి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ యొక్క పుత్రుడుగా మనం పొద్దున కూడా చెప్పుకున్నాం. అతను మను యొక్క కూతురు అయినటువంటి ప్రసూతిని వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భంలో అందమైనటువంటి బాలికలు 16 మంది పుట్టారు. అంటే 16 మంది పిల్లలు, ఆడపిల్లలు సంతానంగా కన్నాడు. సరే, ఒకసారి ఆ పిల్లలందరినీ పిలిచాడు. పిలిచి, అమ్మ మీరు ఎవరిని పెళ్ళాడతారు అన్నారు. పెళ్ళిడు వచ్చిన తర్వాత అడిగేటప్పటికే దితితో పాటుగా సుమారు 13 మంది కశ్యప మహర్షిని కశ్యప ప్రజాపతిని మేము వివాహం చేసుకుంటాం అని అన్నారు. సరే అన్నాడు. ఆ కశ్యపుడికి 13 మందిని ఇచ్చాడు. సరే, అందులో 12 మందికి సంతానం కలిగారు. ఒక్క దితికి మాత్రం సంతానం కలగలేదు. చూడండి, 12 మందికి సవతులకి సంతానం కలిగితే ఒక్క ఆవిడికి కలక్కపోతే ఎంత కడుపు మంట ఉంటుంది. విపరీతమైనటువంటి కడుపు మంట. ఎవరు వచ్చినా అమ్మ మీ పిల్లవాడా ఏది అని అంటూ ఉంటే విమడ దగ్గరకు వచ్చి నీకు సంతానం లేదా అమ్మా అన్నప్పుడు ఎంత అవమానకరంగా భావన కలుగుతుంది. ఈ విధమైనటువంటి మానసిక వ్యధని పడలేక తట్టుకోలేక ఒకరోజు అసుర సంధ్య వేళ చాలా బాధతోటి భర్త దగ్గరకు వచ్చింది. అప్పుడు ఈ కశ్యపుడు అగ్నిహోత్రం చేసుకుంటున్నాడు, హోమం చేసుకుంటున్నాడు. సంధ్యా సమయంలో హోమం చేసుకున్నాడు. అయిపోయింది, సమాధి స్థితిలో ఉన్నాడు. అంటే సమాధిలో కూర్చున్నాడు. అప్పుడు వెళ్ళింది దితి భర్త దగ్గరికి. ఏమయ్యా, 12 మంది నా సౌతులకి సంతానం కలిగింది, నాకు ఒక్కదానికి నువ్వు సంతానం ఎందుకు కలిగించలేదు? నేనేం దోషం చేశాను? నా పాపం ఏమిటి అని పాపం చాలా దుఃఖపడింది. నాకు ఎలాగైనా సరే ఇప్పుడు నువ్వు సంతానం కలిగేలాగా నన్ను అనుగ్రహించాలి అని గట్టిగా పట్టుబట్టింది. అనేక రకాలు చెప్పాడు ఆయన. పాపం, అమ్మా ఇప్పుడు వచ్చి నువ్వు ఇలా అడగటం తప్పు. ఆవిడన్నది, అసలు సంతానం అనేటువంటిది భర్త ద్వారా పొందడం అనేటువంటిది స్త్రీకి కీర్తిని కలిగిస్తుంది కదా. మరి నాకు ఆ కీర్తి కోల్పోయాను, నేను అందరి చేత అవమానాలు పడుతున్నాను, ఎలాగైనా సరే అని మొండిగా పట్టుబట్టింది. అనేక రకాలు చెప్పాడు. పాపం ఆయన వినలేదు. ఏం చెప్పాడు పాపం? నిజమే, భార్య తాను చేసినటువంటి సేవకి ఈ లోకంలో ఉన్నంతకాలమే కాదు, తర్వాత కూడా భార్యను మర్చిపోకూడదు. అంత గొప్ప సేవ చేస్తాడు కనుక మీ యొక్క కోరిక తీర్చడం కూడా విధానమే, కానీ ఈ సమయం దానికి తగింది కాదు అన్నాడు. ఇది సంధ్యా సమయం, ఇది అసుర సంధ్య వేళ. ఈ సమయంలో రాక్షసులు మొదలైనటువంటి భూత పిశాచాదులు ఇవన్నీ కూడా సంచరించేటువంటి సమయం. వాటి నాయకుడైనటువంటి భూతపతి అయినటువంటి రుద్రుడు సంచరించేటువంటి తన యొక్క గణాలందరితోనూ వృషభవాహనుడై తిరుగుతూ ఉంటాడు ఆకాశంలో.
ఈ సమయంలో. అలా తిరుగుతూ ఉండేటువంటి అతని యొక్క తేజస్సు చాలా విపరీతంగా ఉంటుంది, చాలా క్రోధంతోనూ ఉంటాడు. ఇలా ఉండేటువంటి అతను భస్మాన్ని, బంగారపు ఛాయ కలిగినటువంటి శరీరం మీద తెల్లటి భస్మాన్ని పూసుకొని వస్తూ ఉంటాడు. ఇప్పుడు అతనికి సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనేటువంటి 3 నేత్రాలు కలిగి ఉంటాడు. ఈ సమయంలో నీ మరిది అయినటువంటి రుద్రుడు అందరినీ గమనిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అతని చూపులో నుంచి తప్పుకునేటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అతను చూస్తూ ఉండగా నీకు సంతానం కలిగించే ప్రయత్నం నేను చేయడానికి కుదరదు అన్నాడు. కనుక ఒక్క ముహూర్త కాలం ఆగు, ఒక ముహూర్త కాలం అయితే చీకటి పడుతుంది, సంధ్యా సమయం వెళ్ళిపోతుంది అన్నాడు. కానీ అంగీకరించలేదు. తాను గట్టిగా పట్టుబట్టింది. సరే, అప్పుడు ఇంకా చివరికి ఎన్ని రకాలైనటువంటి విధానాల్లో చెప్పిన ఒక వేశ్యలాగా సిగ్గు అనేటువంటిది పూర్తిగా వదిలేసి భర్తని అనేక రకాలుగా ప్రార్థిస్తే చిట్ట చివరికి ఆయన ఏమీ చేయలేక సరే అని ఆమెను అంగీకరించాడు. ఆ తర్వాత వెంటనే వెళ్ళి నదిలో స్నానం చేసి మళ్ళీ వచ్చి ఆయన అగ్నిహోత్రాదులు చేసి ప్రాణాయామ పూర్వకంగా పరమాత్మని గురించి ధ్యానం చేసుకున్నాడు. కానీ దితికి ఎప్పుడైనా చూడండి, లోకంలో మనలో ఉండేటువంటి రజోగుణం బాగా ప్రకోపించినప్పుడు మనం ఏదైనా ఒక చెడ్డ కార్యం చేసేస్తాం. చేసిన తర్వాత మనస్సు పశ్చాత్తాపడుతుంది. చెయ్యకూడని సమయంలో నేను చేశానే అనేటువంటి బాధ మనస్సులో వస్తుంది. అదే బాధ పాపం దితికి వచ్చింది. దితికి వచ్చి తాను చేసింది నిందితమైనటువంటి కార్యం అని సిగ్గుపడిపోయి భర్త దగ్గరికి వెళ్ళింది. తలకాయ దించుకున్నది. నాథ, శివుణ్ణి నేను అవమానపరిచాను, ఆయనకి నేను నమస్కరిస్తున్నాను. సర్వభూతాలకి అధిపతిని నువ్వు చెప్పావు, ఈ సమయంలో అతని యొక్క చూపు పడుతుందన్నావు. ఆయన చూపు పడింది అంటే ఈ సమయంలో ఏ విధంగానైనా సరే గర్భాధానం కనుక అయినట్లయితే ఆ సంతానం చెడ్డవాడవుతాడు, వద్దు అని కూడా చెప్పావు. నేను వెళ్ళలేదు. మరి ఆ శివుడి యొక్క చూపు పడి నా సంతానం చెడ్డవాళ్ళు కాకుండా అనుగ్రహించవయ్యా అని ప్రార్థించింది. భయం పుట్టింది. ముందు ఆ మాటలు పట్టించుకోలేదు, తర్వాత భయం కలిగింది. కిరాతకులైనా సరే ఆడవాళ్ళని అనుగ్రహిస్తారు కదా, అలాంటిది సతీదేవికి భర్త అయినటువంటి ఆయన పరమ దయామూర్తి అని నేను విన్నాను కదా, అలాంటి వాడు నన్ను అనుగ్రహించడా అన్నది. సాయం సంధ్య ముగించుకున్నాడు ఆయన. ఆ కశ్యపుడు కళ్ళు తెరిచాడు. తానున్న సమాధి నుంచి చూసేటప్పటికీ ఈవిడ కళ్ళ వెంబడ పొటపొట నీరు కారుస్తోంది, దుఃఖంతో ఉన్నది. సరే, అలా ఏడుస్తున్నటువంటి భార్యను చూశాడు. మళ్ళీ కాళ్ళ మీద పడి ప్రార్థన చేసింది. నా గర్భంలో పుట్టేటువంటి వాడు అశుభంతో ఉండకూడదు, శుభాన్ని కలిగి ఉండాలి అని ప్రార్థించింది. మళ్ళీ కోపం వచ్చింది ఈమెకి. నేను ఎన్ని రకాలుగా చెప్పినా నువ్వు వినలేదు. కూడనటువంటి పని కూడనటువంటి సమయంలో చేయించావు. నువ్వు కాక నన్ను కూడా ఆ దోషానికి పాత్రుణ్ణి చేశావు. కనుక నిన్ను శపించకుండా నేను ఉండలేనన్నాడు. వెంటనే అమంగళకరమైనటువంటి దానా, కాలం కాని కాలంలో నా మాట వినకుండా దేవతల్ని నిర్లక్ష్యం చేశావు కనుక నీ గర్భంలో అధములు, అమంగళకారులైనటువంటి వాళ్ళు జన్మిస్తారు. వాళ్ళ వల్ల లోకపాలుర సహితంగా లోకాలన్నింటినీ కూడాను హింసిస్తారు. వాళ్ళు దీనులని, నిరపరాధుల్ని బాధ పెడుతూ ఉంటారు. అబలలైనటువంటి వాళ్ళని చెరపడతారు. పరమాత్మ చిట్ట చివరికి వారిని వధిస్తాడు అన్నారు. అనేటప్పటికీ వెంటనే దితికి చివరి మాట ఆనందాన్ని కలిగించి, ముందు చెప్పినటువంటి దుర్మార్గులైనటువంటి వాళ్ళు పుడతారనే దానికన్నా చివరి మాట చెప్పారు, పరమాత్మ వారిని వధిస్తాడు అనేటు. ఆ మాట విని వెంటనే ఆనందపడింది.
నా కుమారులు మరణిస్తే మీరన్నట్లు భగవంతుడి చేతిలోనే మరణించాలి, బ్రాహ్మణ శాపంతో మాత్రం మరణించకూడదు అని కోరింది. ఎందుకని బ్రాహ్మణ శాపంతో మరణించకూడదు? బ్రాహ్మణ శాపంతో కనుక మరణిస్తే వాళ్ళు వెళ్ళేటువంటి నరకంలో కూడా వాళ్ళని దయ చూపించట, నరకంలో కూడా వాళ్ళని కనకరించరు. లేదా ఇంకొక ఏ రకమైనటువంటి జన్మ ఎత్తినా కూడా వాళ్ళకి ఎవ్వరూ కూడాను కనికరించేటువంటి స్థితి ఉండదట. అందుకని బ్రాహ్మణ శాపంతో మాత్రం చావకూడదయ్యా, భగవంతుడి చేతిలో చనిపోతే నాకు చాలా సంతోషం అని కోరింది. అప్పుడు ఈయన అన్నారు, ఆవిడ కోరింది భగవంతుడి మీద ప్రేమతో అండి, తన మీద ప్రేమతో తనని ప్రార్థించింది. ఈ రెండు విషయాలు గమనించారు. మహర్షులైనటువంటి వారు క్షణ కోపం కలిగినటువంటి వారు, క్షణికమైనటువంటి కోపం. ఆ కోపంతో శాపం ఇచ్చేశారు, కానీ ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఉత్తమ గుణాన్ని కూడా మళ్ళీ చూశారు. వెంటనే ఆయన అన్నారు, నువ్వు పశ్చాత్తాపడ్డావు, అపరాధం అయితే చేసావు, పశ్చాత్తాపడ్డావు కనుక పడి భగవంతుడి మీద నా మీద శ్రద్ధ చూపించావు కనుక నీకు నేను ఒక వరం ఇస్తున్నాను అన్నాడు. ఏమిటి ఆ వరం? నీ పుత్రులైతే ఇలాంటి వాళ్ళు అవుతారు, కానీ నీ పుత్రులలో ఒక పుత్రుడికి పుట్టేటువంటి, అంటే హిరణ్యకశిపుడికి కలిగేటువంటి 4 పుత్రులలో ఒకతను అద్భుతమైనటువంటి భాగవతోత్తముడు అవుతాడు అన్నాడు, భగవద్భక్తుడవుతాడు. మహాత్ములు కూడా అతన్ని మన్నిస్తారు. అతని యొక్క పవిత్రమైనటువంటి కీర్తి భగవంతుని యొక్క గుణగణాలతో కలిపి కీర్తించగలిగేటువంటి మహానుభావుడు అవుతాడు. పుటం పెట్టినటువంటి బంగారంలాగా అతను ఆత్మశుద్ధి చేసుకోగలుగుతాడు. అలాంటి మనవడు నీకు పుడతాడు అన్నాడు. సరే అంటూనే ఇంకొక మాట అన్నాడు, సాక్షాత్తు పుండరీకాక్షుడై తన యొక్క ఇష్టంతో అనేక రూపాలు ధరించగలిగినటువంటి మహానుభావుడైనటువంటి పరమాత్మని దర్శనం చేసుకోగలుగుతాడు అన్నాడు. ఇంకా అంతకన్నా కావాల్సింది ఏమిటి జన్మకి? అలాంటి అద్భుతమైనటువంటి పుత్రుడు కలుగుతాడని వరం కూడా ఇచ్చాడు. ఆ పుత్రుడు కాదు, పౌత్రుడు కలుగుతాడు. ఎవరికి పుత్రుడు? హిరణ్యకశిపుడికి పుత్రుడు కలుగుతాడు. చాలా సంతోషపడింది దితి. చాలు, పోనీ నా కుమారులు దుర్మార్గులైనా వాళ్ళు పరమాత్మ చేత చంపబడతారు, అది సంతోషం. వాళ్ళకు పుట్టేటువంటి సంతానం మహాభాగవతోత్తముడు అవుతాడు, అది సంతోషం అని ఆనందపడింది. దితికి గర్భం దాల్చింది. 100 సంవత్సరాలు గర్భంలో పిండం పెరిగింది. 100 సంవత్సరాల తర్వాత కమల పిల్లల్ని కన్నది. వాళ్ళ యొక్క పుట్టుక భూమి మీద, స్వర్గంలోనూ, ఆకాశంలో వాళ్ళు పుట్టడంతోనే భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, స్వర్గంలో కానీ అనేకమైనటువంటి ఉత్పాతాలు బయలుదేరాయి. భూమి కంపించింది, కొండలన్నీ గడగల్లాడాయి, దిశలన్నీ మండిపోయాయట, చెట్లన్నీ కూకటి వేళ్లతో కూలిపోయాయట, సుడిగాళ్ళలు వచ్చినాయట, మెరుపులు మెరిసినాయట, ఉరుములు ఉరిమినాయట, సూర్యుడిని కమ్మేసేయట. ఇవన్నీ కూడాను ఆ మెరుపులు, ఉరుములని అవన్నీ కమ్మేసే, మేఘాలన్నీ కమ్మేసి చీకటి అయిపోయిందిట మొత్తం అంతా కూడా. సముద్రాలు గర్జించాయట. ఇలాగ అనేకమైనటువంటి ఇవన్నీ కూడా శకునాలన్నమాట. ఈ పుట్టినటువంటి వాడు దుర్మార్గుడు అని సూచించేటువంటి 2 సంతానం. అట్లా జయ విజయులు ఇద్దరు కూడా పుట్టినటువంటి 2 ఎవరు? జయ విజయులు అన్నమాట. వాళ్ళిద్దరూ ఆది దైత్యులు అని చెప్పబడ్డారు. మొట్టమొదటి దైత్యులు వాళ్ళిద్దరే. వాళ్ళు జన్మించారు. సరే, పూర్వజన్మ సిద్ధమైనటువంటిది ఆ జ్ఞానం వీళ్ళకుంది, ఆ బలం వీళ్ళకుంది. ఉక్కు లాంటి శరీరాలట. వాళ్ళు నడుస్తుంటే భూమి కూడా కంపించేదిట. అలాంటి బలం కలిగినటువంటి 2 పిల్లలు. ఆ 2లో పెద్దవాడికి హిరణ్యకశిపుడు అనేటువంటి పేరు పెట్టాడు. చిన్నవాడికి హిరణ్యాక్షుడు అని పేరు పెట్టాడు. హిరణ్యకశిపుడు తన యొక్క బాహుబలం చేత చాలా గర్వం కలిగినటువంటి వాడయ్యాడు. బ్రహ్మని గురించి తపస్సు చేశాడు. తపస్సు చేయటం వల్ల అనేకమైనటువంటి వరాలు పొంది అమరుడయ్యాడు.
ఆ అమరుడైనటువంటి తాను దిక్పాలకులతో పాటు 3 లోకాలని కూడాను స్వాధీనం చేసుకున్నాడు. అతని తమ్ముడు హిరణ్యాక్షుడు ఉన్నాడు. అతను ఏం చేశాడు, ఎప్పుడు కూడాను అన్నగారిని మెప్పించడంలో ఇష్టపడేవాడు. తాను చేసిన ప్రతి కార్యం శభాష్ అని అన్నగారంటే పొంగిపోయేవాడు. అలాగా అన్నగారిని మెప్పిస్తూ ఆయన యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ జీవిస్తూ ఉండేవాడు. అతనికి ఆ హిరణ్యాక్షుడికి యుద్ధం అంటే మహాప్రాణం. సరే, తనతో సమానంగా యుద్ధం చేయగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని వెతుకుతూ ఉండేవాట బాబా. అతను అలా వెతుకుతూ స్వర్గానికి వెళ్ళాడు. ఒకసారి ఆ స్వర్గానికి ఎప్పుడైతే వెళ్ళాడో మంచి గద భుజాన పెట్టుకొని అలా వెళ్ళేటప్పటికీ అతని యొక్క అద్భుతమైనటువంటి ఆ రూపాన్ని చూసేప్పటికీ స్వర్గంలో ఉన్న దేవతలందరూ కూడా ఒక్కసారి ఏదో బయట తిరుగుతూ ఉన్నటువంటి ఎలకలన్నీ కొన్నాల్లోకి వెళ్ళిపోయినట్టుగా వీళ్ళందరూ పరుగులు ఎత్తుకుంటూ వీధుల్లోకి వాటిల్లోకి ఆ సందుల్లోకి వెళ్ళిపోయారు. అది చూసేటప్పటికి ఇంకా పొంగిపోయాట. నా బలం చూసి దేవతలు కూడా ఇలా పరిగెట్టారని. అలా అయిపోయినటువంటి తాను వాళ్ళందరినీ చూస్తూ గర్వంతో ఇక ఒక పెద్ద మన సముద్రం ఉంటుంది కదా, సముద్రంలోకి దూకేట పైనుంచి. ఎప్పుడైతే అలా దూకాడో దూకుతూనే కెరటాలన్నింటినీ కూడాను చితక్కొట్టేసేట. చితక్కొట్టి వీరవిహారం చేసేట ఆ జలంలో. ఆ జలచరాలన్నీ కూడాను భయపడిపోయాయి. అప్పుడు తను ఊపిరి వదిలితే ఊపిరితో ఉప్పెన పుట్టించేట. తన ఊపిరితో ఉప్పెన పుట్టించేట. ఎన్నో సంవత్సరాలు చిందులు దొక్కేట సముద్రంలో. చివరికి అక్కడి నుంచి బయలుదేరి వరుణదేవుడి యొక్క విభావరి అని చెప్పబడేటువంటి రాజధానికి వెళ్ళాడు, ఆ లోకానికి వెళ్ళాడు. ఆ వరుణదేవుడి యొక్క లోకానికి ప్రవేశించి అక్కడ తన యొక్క ఇనప గదతోటి ఆ లోకం యొక్క ద్వారాలన్నింటినీ బద్దలు కొట్టాట. బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాడు. వరుణదేవుడు కనిపించాడు. కనిపించగానే ఆయనకి పరిహాసపూర్వకంగా నమస్కారం చేసి, మహాప్రభో, నీతో యుద్ధభిక్ష కావాలని కోరుకుంటున్నాను, నాకు ప్రసాదించండి అన్నాడు. చాలా చికాకు పడ్డాడు వరుణదేవుడు. అతనికి తెలుసు ఇతనితో గెలవలేమని. అతనికి మదం బాగా ఉన్నది అని గుర్తించాడు. గుర్తించి వెంటనే మరి గర్వంతో తల తిరిగినటువంటి వాడితో ఎవడు కూడాను యుద్ధానికి కయ్యానికి దిగడానికి ఎవడు ముందుకి రాలేడు. అందుకని అతను అన్నట్ట, సరే ఒక రాక్షసరాజా, నేను అసలు యుద్ధం చేయడం మానుకున్నానయ్యా, ఒక వ్రతంగా పెట్టుకున్నాను. నువ్వు అయినా నీతో నేను జయించలేను, నేను అంత శక్తి గలవాడిని కాదు. నువ్వు నన్ను వదిలేసి నీతో జయించగలవాడు, నీకున్న దురద తీర్చగలిగిన వాడు, నీ తీట తీర్చగలిగినటువంటి వాడు ఒక్కడున్నాడు. ఆయనే నారాయణుడు, విష్ణువు. ఆయన దగ్గరికి వెళ్ళు, నీకు నేను ఉపాయం కూడా చెప్పాను కదా, నన్ను వదిలేసి వెళ్ళిపో అన్నాడు. సరే, ఈయన వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళి ఆయన కోసం వెతుకుతూ తిరుగుతున్నాడు. ఈ లోపల ఇక్కడ మనం చూస్తే చతుర్ముఖ బ్రహ్మ మనువు యొక్క ప్రార్థనని మన్నించాడు. కానీ ఈ భూమిని ఎలా పైకి తీసుకురావాలి అనేటువంటిది అతనికి అర్థం కావడం లేదు. సృష్టి కార్యంలోనేమో పరమాత్మ నన్ను నియమించాడు. మరి సృష్టి చేయడానికి ఏమీ స్థానం లేకపోతే నేనేం చేయగలను అని ఆలోచిస్తూ ఉండగానే అతని యొక్క ముక్కు పుటాల నుంచి బ్రొటన వేలంతా ఉన్నటువంటి ఒక వరాహం విపరీతమైనటువంటి వేగంతో బయటికి వచ్చింది. అలా వస్తూనే అదొక పెద్ద ఏనుగంత అయిపోయింది. అంత పెద్ద శరీరాన్ని పొందింది. ఆ ఆకారాన్ని చూసేటప్పటికే చతుర్ముఖ బ్రహ్మ, మరీచి మొదలైనటువంటి వాళ్ళు స్వయంభూ మనువు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండిపోయారు. సత్యలోకంలో ఉన్నటువంటి మునులందరూ కూడాను ఆయన్ని చూసి గొప్పగా స్తోత్రం చేశారు. పొంగిపోయాడు నారాయణుడు వరాహమూర్తిగా. నీళ్లలోకి ఒక్కసారి దూకడానికి ప్రయత్నం చేసి తోకని పైకెత్తాడు. ఆ వరాహం ఒక్కసారి దూకిందట నీళ్లలోకి. భయంకరమైనటువంటి వడితో ఆకాశానికి ఎగిరి ఆయన డెక్కలతోటి మేఘాలుంటాయే, ఆ మేఘాలన్నింటినీ కూడాను చిమ్ముతూ ఒక వజ్ర పర్వతం కనుక నీళ్లలోకి వేస్తే ఆ నీళ్లు ఎట్లా పైకి లేస్తాయో అట్లా ఒక్కసారి నీళ్లలోకి దూకేటప్పటికే ఆ కెరటాలన్నీ కూడా అలా పైకి లేచేట. ఎలా ఉన్నదిట అదంటే
ఆ పడినటువంటి ఆ పరమాత్మ వల్ల బాధపడినటువంటి లేదా దుఃఖపడినటువంటి ఆ సముద్రుడు 2 చేతులు కూడాను పైకెత్తి రక్షించవయ్యా అని ప్రార్థిస్తున్నట్లుగా ఉన్నదిట. అలా పెద్ద శబ్దంతో అలా పడినటువంటి ఆ పరమాత్మ చివరికి అక్కడ రసాతలం దాకా జలాన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోయాడు. రసాతలం దాకా వెళితే రసాతలంలో ఉన్నది భూమి. ఆ రసాతలం దాకా వెళ్ళి అక్కడి నుంచి ఆ ఉన్నటువంటి భూమిని తన కోరల మీదకి ఎక్కించి అలా పైకి వచ్చాడు. తాను పైకి వస్తూ ఉన్నటువంటి ఆయన మీద గజగజ గజగజ వణికిపోతున్నదిట భూమాత. ఆయన యొక్క దీని మీద ఆ కోరల మీద. సముద్రంలో ఉన్నటువంటి హిరణ్యాక్షుడు ఇది చూశాడు. ఈ జలమంతా కూడాను అల్లకల్లోలం అవటం, అందులో నుంచి భూమిని ఈయన తీసుకుని వెళ్ళడం ఇదంతా గమనించాడు. గమనించినటువంటి తాను వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఎవరది? బ్రహ్మదేవుడు మా దగ్గర తాకట్టు పెట్టాడు ఈ భూమిని, మా దగ్గర దాచినటువంటి దాన్ని నువ్వు తీసుకుని వెళ్ళడానికి సాహసించేవాడు ఎవరు నువ్వు అంటూ పరిగెట్టుకుంటూ వచ్చాడు విపరీతమైనటువంటి క్రోధంతో. చాలా దుర్మార్గంగా మాట్లాడాడు, అనేక రకాలుగా మాట్లాడాడు. ఆయన వరాహ అవతారాన్ని ఎత్తి వస్తే ఆ వరాహ రూపంగా ఉన్నటువంటి ఆయన్ని అనేక మాటలతో దుర్భాషలాడాడు. చివరికి ఆయన యొక్క అద్భుతమైనటువంటి రూపానికి చతుర్ముఖ బ్రహ్మ చూసి పరమానంద పడిపోయి దేవతలందరూ కూడా వర్షాన్ని కురిపించారు. భూమిని పైకి తీసుకొచ్చేప్పటికి వాళ్ళకి ఆనందం ప్రధానం కావాల్సింది సృష్టి, దానికి అవకాశం కల్పించారు. సరే, ఇతను మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ విని ఒక భద్రమైనటువంటి ప్రదేశంలో భూమిని స్థాపించి ఇంకా అతనితో యుద్ధానికి వెళ్ళాడు. చాలా విపరీతమైనటువంటి యుద్ధం జరిగింది. యథార్థమే, నేను వరాహాన్నే, కానీ నీలాంటి కుక్కల కోసం వెతుకుతున్నాను నేను అన్నాడు. అలా నీలాంటి కుక్కల కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చాను అని చెప్పి రసాతలంలో కొదవ పెట్టాడా చతుర్ముఖ బ్రహ్మ భూమిని. దాన్ని నిన్ను కాపలా కాయమన్నాడా? నేను లజ్జాహీనుణ్ణి వచ్చి నేను దీన్ని అపహరించుకొని పోతున్నానా అని మళ్ళీ అతని యొక్క మాటలతో అతన్ని తిరస్కరించి విపరీతమైనటువంటి కోపాన్ని అతనికి తెప్పిస్తే అతను బుసలు కొట్టి అనేక రకాల కోపంతో ఊగిపోయినటువంటి ఇతను ఇద్దరు కూడాను ముష్టి యుద్ధంలోకి వచ్చారు. ఇద్దరు పోరాడుతున్నారు. దీర్ఘకాలం జరిగింది. దీక్షతో పోరాడుతున్నటువంటి ఇద్దరిలోనూ ఒకళ్ళకొకళ్ళకి రక్తసిక్తం అయిపోతున్నాయి శరీరాలు. ఇలా విపరీతమైనటువంటి పోరాటం చూస్తూ ఉండగా కొంతకాలం గడిచేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మన్నట్ట, బాబో సంధ్యాకాలం అయిపోతుంది, సంధ్యాకాలంలో వాళ్ళకి అసురులకి బలం పెరుగుతుంది కనుక నారాయణ అచ్యుత ఈ లోపలే నువ్వు ఇప్పుడు అభిజిత్ లగ్నం, వెంటనే ఇతన్ని సంహరించేయి అని ప్రార్థించట చతుర్ముఖ బ్రహ్మ. ఆయన యొక్క ప్రార్థనని మన్నించి వెంటనే అతన్ని సంహరించేశాడు నారాయణుడు. అతను పెద్ద గద తీసుకొని ఆయన మీదకి వెళుతూ ఉంటే ఏదో గరుత్మంతుడు కనుక పామును పట్టినట్టు పట్టేశాడు. పట్టేసి ఆ గదతోనే అతన్ని చావు కొట్టాడు. అతను చనిపోయాడు. పడి లోపుగా జరిగింది ఏమిటి అంటే, ఈయన గద తీశారు, గదతో కొడదాం అనుకుంటున్నారు. సరిగ్గా అతను గదతో కొట్టేటప్పటికీ ఈయన చేతిలో ఉన్నటువంటి కౌమోదికి గద కింద పడిపోతుంది. ఆయుధం లేదు. ఆయుధం లేకుండా అతను కొట్టకూడదని ధర్మాన్ని పాటించి ఉండిపోయాడు హిరణ్యాక్ష. ఎదురు వ్యక్తితో శత్రువు దగ్గర ఆయుధం లేదు, నిరాయుధైన వాడిని కొట్టకూడదు, అందుకని ఆగిపోయాడు. వెంటనే సుదర్శనాన్ని తీసుకున్నాడు ఈయన. ఆ సుదర్శనాన్ని చూసేటప్పటికే విపరీతమైన కోపం వచ్చింది. దాంతో ఆ గద తీసుకొని అతను వేస్తుంటే సుదర్శనంతో దాన్ని ముక్కలు చేశాడు. శూలం వేశాడు, శూలాన్ని ముక్కలు చేశాడు. అనేక రకాలుగా ఇది చేసి చివరికి అతన్ని సుదర్శనంతో శిరస్సును ఖండించి చంపేశాడు. చనిపోయాడు అతను. తుఫాన్ రేగింది, ధూళి లేచింది, చీకట్లు గమ్మాయి, వడగళ్ళ వాన కురిసింది. ఇలా ఎన్నో రకాలైనటువంటి మాయలు కూడా చేశాడు. మళ్ళీ ఆ మాయలు చేసినటువంటి అతన్ని సుదర్శనాన్ని ప్రయోగించి చంపేస్తే చనిపోయాడు అతను. పూలవాన కురిపించారు బ్రహ్మాది దేవతలు.
ఇలాంటి ఎంత దుర్మార్గమైనటువంటి వాళ్ళు ఎందుకు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తి దేవతల్ని కూడా హింసించగలిగినటువంటిది, దేవలోకాలని కూడా ఆక్రమించగలిగేటువంటిది. అలాంటి వాడిని కూలగొట్టామని చాలా సంతోషించారట. ఆది వరాహమూర్తి అందరినీ కూడా అనుగ్రహించి వైకుంఠధామానికి వెళ్ళిపోయారట. ఈ కథ ఎవరైతే వింటారో, ఈ చరిత్ర చాలా పుణ్యప్రధానమైనటువంటి చరిత్ర. సాక్షాత్తు వరాహమూర్తి భూమిని ఉద్ధరించినటువంటి ఈ వరాహస్వామిని ఆరాధించే వాళ్ళకి భూమి లభిస్తుందిట. భూమి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు, భూమి కావాలనుకున్న వాళ్ళు వరాహస్వామిని ఆరాధించాలి, ఆయన స్తోత్రం చేయాలి. ఈ కథ చదువుకోవాలి. పవిత్రమైంది కనుక ఇది కీర్తిని కూడా ప్రసాదిస్తుందట, ఆయుష్ని ఇస్తుందట, అనేకమైనటువంటి కోరికలను కూడా ఇస్తుంది అని సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకి చెప్పారు. తర్వాత సృష్టి చేయాలి. సృష్టి చేయాలంటే ప్రజాపతుల్ని సృష్టించాలి. అందువల్ల చతుర్ముఖ బ్రహ్మ ప్రజాపతుల్ని సృష్టించాడు. వాళ్ళందరూ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రజాపతులందరూ కూడా బ్రహ్మ యొక్క బొడ్డు కింద భాగం నుంచి పుట్టారు. వారిలో కర్దమ ప్రజాపతి అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన మాత్రం చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఛాయ నుంచి పుట్టాడు. కర్దమ ప్రజాపతి ఆయన ఛాయ నుంచి పుట్టాడు. ఆ కర్దమ ప్రజాపతి సరస్వతి నదీ తీరంలో సుమారు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు, పూజలు, ఉపచారాలు చేసి నారాయణుణ్ణి ఆరాధించాడు. అప్పుడు నారాయణుడు ఆయనకి సాక్షాత్కరించాడు. ప్రత్యక్షమయ్యి 1000 సూర్యుల కాంతితో గరుత్మంతుడి మీద దర్శనం ఇచ్చినటువంటి ఆయన్ని అద్భుతంగా స్తోత్రం చేశాడు. అయితే ఆయనకి సాష్టాంగపడినటువంటి ఇదని అన్నాడు కదా, సాలీడు ఎలాగైతే గూడును అల్లి రక్షించి దాన్ని స్వయంగా మళ్ళీ అదే నాశనం చేస్తుందో, అట్లాగే నువ్వు ఒక్కడివే నీ యొక్క యోగమాయతో ఈ జగత్తునంతటిని సృష్టిస్తున్నావు, రక్షిస్తున్నావు, సంహరిస్తున్నావు. అలాంటి నీ పాద పద్మాలకి నేను అనేక దాసోహాలు సమర్పిస్తున్నాను అని అన్నాడు. స్తోత్రానికి కరుణించినటువంటి భగవంతుడు, మయా నీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏమిటో నాకు తెలుసు, నువ్వెందుకు నా గురించి తపస్సు చేశావో నాకు తెలుసు, నీ కోరిక తప్పనిసరిగా సిద్ధిస్తుంది. స్వయంభూ మనువు 4 సముద్రాలతో కూడుకున్నటువంటి భూమినంతటినీ కూడా పరిపాలిస్తున్నాడు. ఆ పరిపాలించేటువంటి అతను తన యొక్క కూతురు దేవహూతి అనేటువంటి ఆమెకి వివాహం చేయాలి అని సంకల్పించుకొని తగినటువంటి వరుడు కోసం అని భూమంతా కూడా సంచరిస్తున్నాడు. ఆ పాప చాలా అందమైంది, మంచి గుణవంతురాలు కనుక ఆ మనువు తన భార్యతో పాటుగా నీ దగ్గరకు వస్తాడు. నీ దగ్గరకు వచ్చి దేవహూతిని నీకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. అదిగో ఆమెతో నీకు పెళ్ళవుతుంది. ఆ వివాహం అయిన తర్వాత నీకు 9 మంది ఆడ పిల్లలు నీకు సంతానంగా, కుమార్తెలు నీకు పుడతారు. అలాగే వారి గర్భాల్లో అంటే ఆ కుమార్తెల యొక్క గర్భాల్లో పుట్టే వాళ్ళందరూ కూడా ఋషులవుతారు. నీ యొక్క కర్మఫలం నాకే కనుక నువ్వు సమర్పించి నన్ను ఆరాధించావు కనుక నువ్వు తప్పనిసరిగా నన్ను పొందుతావు. నువ్వు మొదట గృహస్థువై తర్వాత సన్యాసాన్ని స్వీకరిస్తావు అని వారి చరిత్ర అంతా కూడా పరమాత్మ చెప్పిస్తున్నారు. నీకు దేవహూతి గర్భంలో నా అంశ చేత నేను నీకు కుమారుడినై పుడతాను. నేను తత్వ సంహిత, సాంఖ్యశాస్త్రం మొదలైనటువంటి వాటిని రచిస్తానంటే దానికి కారకుణ్ణవుతాను ఆయా శాస్త్రాలను అని భగవంతుడు వెంటనే అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. ఆయనకు కావలసిన కోరికలు ఇచ్చేసి భగవంతుడు ఎప్పుడైతే వెళ్ళిపోయారో కర్దముడు బిందు సరోవరం అని ఉంది. సాక్షాత్తు నారాయణుడి యొక్క ఆనందాశ్రువుల చేత ఏర్పడినటువంటి సరస్వతి. ఆ బిందు సరోవరం అనేటువంటి ఆ సరోవరం దగ్గర ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉండి అక్కడి నుంచి ప్రతీక్ష చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఎవరి కోసం? మనువు కోసం. ఎందుకు? పరమాత్మ చెప్పారు కదా ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు దేవహూతి అనే ఆయన కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేస్తాడన్నారు కనుక ఆయన ఎదురు చూస్తున్నారు. స్వయంభూ మహర్షి మనువు కూడా తన యొక్క భార్య శతరూపతో పాటుగా అలాగే తన కూతురైనటువంటి దేవహూతితో పాటుగా వచ్చాడు. వచ్చినటువంటి వాళ్ళు వరుడు కోసం భూలోకం అంతా కూడా తిరుగుతూ ఆశ్రమానికి వస్తే అప్పుడు కర్దముడు అగ్నిహోత్రుడై ఉన్నాడు.
అగ్నిహోత్రాన్ని ముగించేసుకొని మనువు దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కరించాడు. ఆ కర్దముడు ఆయన్ని ఆశీర్వదించాడు. మనువు నమస్కరిస్తే ఆయన ఆశీర్వదించి ఆసనం ఇచ్చి అప్పుడు అన్నాడు కర్దముడు, ఎందుకు వచ్చారు? మహారాజా, నువ్వు చేసినటువంటి ఇంత పెద్ద యాత్ర, భూలోకం అంతా తిరుగుతున్నావు అని తెలిసింది. నీ యాత్ర నిష్ప్రయోజనం మాత్రం కాదు. నా దగ్గరకు వచ్చావు కనుక నీకు నిష్ఫలం కాదు అని మాట ఇచ్చాడు. ఇచ్చినటువంటి తాను అయినా కూడా నువ్వు ఎందుకు వచ్చావో అడుగుతున్నాను, ఎందుకు వచ్చావు అన్నాడు. కారణం ఏమిటో చెప్పు, సంతోషంతో నీ ఆజ్ఞ నేను పాలిస్తానన్నాడు. అప్పుడు మనువు అన్నాడు, మునీంద్ర, నువ్వు నన్ను అనేక రకాలుగా ఆదరించావు. ఈమె నా కూతురు, ఈమెడ పేరు దేవహూతి. ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని చెప్పబడేటువంటి నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్ళ తర్వాత పుట్టింది వాళ్ళకి చెల్లెలు. మంచి గుణాలు కలిగినటువంటి వరుడి కోసం వెతుకుతున్నాను. కానీ నా పిల్ల మాత్రం నారదుడి వల్ల నీ గుణాలన్నీ విన్నది. నారదుడు వచ్చి నా కుమార్తెకి నీ గుణాలన్నీ కూడా చెప్పారు. నీ కులం, నీ శీలం, వయస్సు, విద్య, గుణ రూపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెప్పగా నిన్నే భర్తగా పొందాలి అని నా పిల్ల అనుకుంటోంది. అయితే నేను కూడా ఇంకా ప్రయత్నం చేద్దామని తిరుగుతూ వచ్చాను. అయినా నీకే ఇవ్వాలి అనుకొని మళ్ళీ నా కుమార్తె యొక్క కోరిక మేర నేను ఇక్కడికే వచ్చాను అన్నాడు. సంగత్యాగులైనా కూడా వచ్చినటువంటి కామ్య వస్తువుని ఎప్పుడు కూడా వదలకూడదు. నీకు వచ్చినటువంటి నువ్వు తపస్సు చేసుకుంటున్నావు, నువ్వు ఆ వనాల్లో నివసిస్తున్నావు, అయినా కూడా నీకోసంగా నేను వచ్చాను కనుక మా మనస్సుకి ఆనందాన్ని కలిగించు, నా పిల్లని తీసుకొని వివాహం చేసుకో అన్నాడు. సరే, నాకు వివాహం చేసుకోవడానికి అభ్యంతరం అయితే ఏమీ లేదు. నాకు సంకల్పం ఉన్నది వివాహం చేసుకోవాలని. నీ పిల్లని నేను స్వీకరిస్తాను. కానీ లోకంలోనే మొట్టమొదటి వివాహం మాది కనుక బ్రహ్మగారు చేసేటువంటి పద్ధతిలోనే ఈ వివాహం జరుగుతుంది. సుప్రసిద్ధమైనటువంటి వివాహ మంత్రాలతో వివాహం జరుగుతుందన్నాడు. అలాగే అన్నాడు ఆయన. కానీ ఈమెని వివాహం చేసుకోవడానికి నాకు ఒక షరతు ఉన్నదన్నాడు. ఏమిటి ఆ షరత్ అన్నాడు. నేను సంతానం కలిగేంత మటుకు మాత్రమే గృహస్థుగా ఉంటాను. సంతానం కలిగిన తర్వాత నేను సన్యాసం తీసుకుంటాను. దానికి అంగీకారం అయితేనే వివాహం చేసుకుంటానన్నాడు. సరే, అంగీకరించాడు. తన కుమార్తెను కూడా అడిగాడు. ఆమె కూడా అలాగే అన్నది. అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత అలాగే అని వివాహం చేసుకున్నాడు. అత్యంత వైభవపేతంగా బ్రహ్మగారి యొక్క విధానంలో, అంటే బ్రహ్మ పద్ధతిలో ఈ వివాహం జరిగింది. అయిన తర్వాత ఈ రాజుగారు కూడా తన యొక్క మనువు కూడా బర్హిష్మతి అనేటువంటి తన యొక్క రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. దేవహూతి పరమ సాధ్వి, పతివ్రత, చాలా శ్రద్ధగా భర్తకి సేవ చేస్తోంది. ఆయన మీద తనకి కానీ ఆయన వల్ల తాను కానీ విశ్వాసాన్ని పొంది ఉన్నది. ఆయన వల్ల విశ్వాసం పొంది ఉన్నది, తాను కూడా విశ్వాసంతో సేవ చేసింది. శుచిత్వం, గౌరవం, సంయమనం, ప్రేమ, మధురాలాపం దేనిలో కూడాను భర్తతో లోపం రానివ్వకుండా జాగ్రత్తగా జీవనం సాగిస్తున్నది. సాగించేటప్పుడు ఆమెకి కామం కానీ, అంటే ఆయన తపస్సులో ఉన్నప్పుడు ఆయనకి సేవ చేసేటువంటి సమయంలో కామం కానీ, దంభం అంటే అహంకారం కానీ, ద్వేషం కానీ, లోభం కానీ, మదం కానీ, పాపం కానీ వీటిని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో దగ్గరికి రానివ్వలేదు. అంటే వారు తపస్సులో ఉన్నప్పుడు ఆ తపస్సుకి తగినట్లుగా తాను జీవనం సాగించింది. వారికి ఆనందాన్ని కలిగిస్తూ సేవ చేసింది. అయినా కూడా భర్తే దేవుడని, సాక్షాత్తు భగవంతుడని భావించి సేవ చేస్తున్న పతివ్రత అయినటువంటి ఆమెకి ఆ భర్త మీద ఆశ ఉన్నది, సంతానం కలగాలి అని. అందుకోసం అనేక రకాలైనటువంటి సేవలు చేసి ఆయనకి ఆనందం కలిగించడం కోసం వ్రతాలు చేసి కృషించిపోయింది. ఎన్నో వ్రతాలు చేసి చిక్కిపోయింది. ఆ చిక్కినటువంటి భార్యను చూశాడు కర్దముడు. జాలి కలిగింది. ఓహో, నువ్వు ఎంత ఆదరిస్తున్నావు నన్ను,
నాకు ఎంత గొప్పగా సేవ చేస్తున్నావు, నీ సేవ కానీ నీ భక్తి కానీ చాలా సంతృప్తి పొందాను నేను. ప్రాణులందరికీ కూడా శరీరం అంటే చాలా మక్కువ ఉంటుంది, కానీ నువ్వు నాకు సేవ చేయటంలో నీ శరీరాన్ని కూడా నువ్వు పట్టించుకోకుండా కృషింప చేసుకున్నావు, నువ్వు చాలా విశిష్టమైనటువంటి వ్యక్తివి అని తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నాడో రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల 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 జయ జయ, జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ.